పుట్టేది ఆడ మగ తెలుసుకోవడం తప్పే, చెప్పడము తప్పే. కానీ రాష్ట్రంలో మాత్రం ఈ దందా ఆగడం లేదు. హాస్పిటళ్లపై నిఘా పెరగడం, కేసులు బుక్ చేస్తుండటంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే మాఫియా రూట్ మార్చింది. పోర్టబుల్ స్కానింగ్ మిషన్లతో ఇంటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఇలాంటి ముఠాలను కూడా పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. భ్రూణ హత్యలను తగ్గించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. చాలా చోట్ల కేసులు కూడా బుక్ చేస్తున్నారు. దీంతో భ్రూణ హత్యలు జరుగుతున్నాయని అధికారులు భావించారు. కానీ కొందరు కేటుగాళ్లు మాత్రం రూటు మార్చారు. ఇంతకుముందు హాస్పిటల్స్కి వచ్చి స్కానింగ్ చేయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు హాస్పిటల్కు సంబంధించిన సిబ్బంది మిషన్లు తీసుకుని ఇంటికి వెళ్లి మరీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో స్కానింగ్కి 20,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం లోకల్గా ఆర్ఎంపీలతో ఓ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారు. నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ దందా బాగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పోర్టబుల్ మెషిన్లతో వచ్చి ఇండ్లలోనే పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించారు. అక్రమంగా కొనుగోలు చేసిన పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లతో గ్రామాల్లో తిరుగుతూ పుట్టబోయేది ఆడ మగ అని చెప్పేస్తున్నారు. ఈ మిషన్లు ల్యాప్టాప్ సైజులోనే ఉండడంతో ఈజీగా కార్లు, బైకులపై తీసుకెళ్తున్నారు. గ్రామాలు, ఇండ్లు, కొన్నిసార్లు కార్లలోని ఈ పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నల్గొండ జిల్లా నకిరేకల్లో పోర్టబుల్ మిషన్ల ద్వారా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టుకున్నారు. పూర్తిస్థాయిలో ఎంతమంది మహిళలకి ఈ విధంగా రివీల్ చేసడానికి కూడా మనము ఎలిసిట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకు. ఆ టైంలో ఎవరు లేరు, మిషన్ ఉంది. అతను విచారిస్తే ఇతను పాత నేరస్తుడు కాబట్టి వాళ్ళకి సమాచారం రావడము, టైం వచ్చే వారికి టాస్క్ ఫోర్స్ సిబ్బంది సమాచారం రావడం, వాళ్ళని అదుపులో తీసుకు. A1 పైన బాతుక యాదగిరి, ఇతని పైన 3 కేసులు ఉంది. మనం గతంలో 2 సార్లు అరెస్ట్ అయ్యి బెయిల్పై వచ్చినా అతను మారడం లేదు. దీనిపైన పీడియాట్రిక్ సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి చర్యలకు కూడా ఖచ్చితంగా ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తాం. కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. అక్రమ అబార్షన్ సెంటర్లను కూడా రిఫర్ చేస్తూ ఒక్కో ఆపరేషన్కు 40,000కు పైనే వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఒక్కో కుటుంబం నుంచి 60,000 నుంచి 1,00,000 దాకా వసూలు చేస్తున్నారు. పీసీపీఎన్ డీటీ చట్టం ప్రకారం ఎలాంటి అల్ట్రాసౌండ్ మిషన్ అయినా అధికారిక రిజిస్ట్రేషన్ లేకుండా కొనడం కానీ అమ్మడానికి కానీ వీల్లేదు. కానీ ఈ ముఠాలు సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి అనధికారిక బయోమెడికల్ సర్వీస్ సెంటర్ల ద్వారా మిషన్లను కొంటున్నాయి. మూతపడిన ప్రైవేట్ క్లినిక్లు, స్క్రాప్ కింద అమ్మే పాత మషిన్లను దళారులు కొనుగోలు చేసి రీఫర్బిష్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళు లింగ నిర్ధారణ పరీక్షలు చేయటానికి వారు అర్హులు కారు. ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వారిపై కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ వారి ఆదేశాల ప్రకారము, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వారిపై తీవ్రమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. చైనా లాంటి దేశాల నుంచి ల్యాప్టాప్ సైజులో ఉండే హ్యాండ్ హెల్డ్ వెటర్నరీ స్కానర్స్ అనే పేరుతో ఆన్లైన్ ద్వారా దొంగచాటుగా దిగుమతి చేసుకుంటున్నారు. మనుషులకు వాడే మెషిన్లతో పోలిస్తే వీటికి మార్కెట్లో రూల్స్ స్ట్రిక్ట్గా ఉండవు. దీంతో అధికారులు వీటిని గుర్తించడం కష్టంగా మారుతుంది. ఒకవేళ అధికారులు గుర్తించినా వాటిని జంతువుల కోసం వాడుతున్నట్లు చెప్పి అక్రమార్కులు తప్పించుకుంటున్నారు. ఆఫ్టర్ అవేర్నెస్ మీటింగ్ వాళ్ళు రెగ్యులర్గా మాకు ప్రతి ఒక్క హాస్పిటల్స్కు దాదాపుగా 30 హాస్పిటల్స్ ఏమో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, గైనకాలజిస్ట్ అండ్ రేడియాలజిస్ట్ ప్రకారం. సో నంబర్ 1 అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం ఒకటి. నెక్స్ట్ డెకాయ్ ఆపరేషన్ చేయడానికి కెమెరాస్, బ్యాగ్స్ అవన్నీ సంబంధించిన సరంజామా కొనడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని హాస్పిటల్స్లలో, పబ్లిక్ ప్లేసెస్లలో మా ఆఫీసులో కూడా పెట్టడం అనేది జరుగుతుంది. పబ్లిక్ ఎవరి దృష్టికైనా ఇలా లింగ నిర్ధారణ ఇక్కడ జరుగుతుంది, అబార్షన్స్ జరుగుతున్నాయి అంటే ఆ టోల్ ఫ్రీ నంబర్కు వాళ్ళు చేయొచ్చు. దాని ద్వారా మేము రైడ్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. జంతువుల పరీక్షల పేరుతో దిగుమతయ్యే స్కానర్ల అమ్మకాలపై కఠిన నిబంధనలు ఉంటే ఇలాంటి వాటిని అరికట్టవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా గ్రామాల్లో ఆశా, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా గర్భిణీల నమోదును పర్యవేక్షిస్తూ గర్భస్రావాలు జరిగే కేసులపై విచారణ జరిపితే భ్రూణ హత్యలను ఆపొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.